అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రథసప్తమి పూజ అనేది కులాలకు అతీతంగా వంశపారంపర్యంగా కొన్ని పూజలు వ్రతాలైతే ఎవరూ ఆచరించం గానీ ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో అన్ని పండగల్లాగే ముఖ్యంగా ఖచ్చితంగా చేసేటువంటి పండగ పర్వదినం ఏదైనా ఉంది అంటే రథసప్తమి. ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యనారాయణ మూర్తి వారిని వారికి ఉన్నంతలో వాళ్ళ కుటుంబ పరంగా ఉండే ఆచారం ప్రకారం ప్రతి ఒక్కరూ చేసుకుంటారు. అందులో ప్రధానంగా స్నానం చేసేటప్పుడు ఈ 2 జిల్లేడాకుల్ని 2 రేగి పళ్ళని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తల మీద పెట్టుకొని స్నానం చేస్తారు. స్నానం చేసేసిన తర్వాత బాత్రూముల్లో అయినా, బావి దగ్గర అయినా, నదుల్లో వదిలేస్తే వాటంతట అవి వెళ్ళిపోతాయండి. బావి దగ్గర అయినా కూడా నీళ్ళ దగ్గర కొట్టుకొని వెళ్ళిపోతాయి. ఇక బాత్రూముల్లో పడేయాల్సి వస్తే వీటిని మళ్ళీ ఏం చేయాలి అని అనుకుంటాం. అక్కడ తీసివేసి జాగ్రత్తగా తొక్కనటువంటి మొక్కల్లో వేసేయచ్చండి. చెత్తబుట్టలో వేసే కన్నా కూడా తొక్కనటువంటి మొక్కల్లో వీటిని వేసేయడం అనేది చాలా మంచిది. ఇక ఆ తర్వాత రెండవ ప్రధానమైంది రథం. నా రథం అయితే ఇదిగో పూజ అయిన తర్వాత ఇలా నీలుక్కుపోయింది. ఈ రథాన్ని తర్వాత ఏం చేయాలి? ఈ పుల్లలన్నీ తీసేసి మనము ఈ చిక్కుడుకాయల కోసం 4-5 చిక్కుడుకాయలే కొనుక్కోం కదా. ఒక పావు కిలోనో 10 రూపాయలో ఎంతో కొంత తెచ్చుకొని ఉంటాం కదా. ఆ చిక్కుడుకాయలతో కలిపేసి వండేసుకోవచ్చు. లేదు అంటారా, ఈ చిక్కుడుకాయల్ని మనం పూజ దగ్గర ఏమన్నా పళ్ళు లాంటివి అవి పెట్టి ఉన్నా, ఇంకొంచెం పరమాన్నం ఉంది అనుకున్నా ఆవుకి తినిపించవచ్చండి. చక్కగా ఆవుకి తినిపించవచ్చు. ప్రధానంగా అయితే ఈ చిక్కుడుకాయల్ని మన వంటలో కలిపేసుకోవచ్చు. వీటన్నిటిని విడదీసేసి వండుకునేటువంటి పదార్థాల్లో నాన్ వెజ్ లేనటువంటి వంటల్లో చక్కగా వండేసుకోవచ్చు. ఇది సెకండ్ వన్. ఇంకా ఆ తర్వాత నైవేద్యాలు. ఈ నైవేద్యం మనం మాత్రమే తినాలా అని అనుకుంటారు. ఈ చిక్కుడుకాయ సారం అంతా దీనికి పట్టి ఉంటుంది. ప్రసాదం మనం పైన పాలు పొంగించిన వెంటనే కూడా ఈ ప్రసాదాన్ని తీసుకొచ్చి చక్కగా ఎవరికైనా పంచొచ్చండి. చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. అవకాశం దొరక్క చేసుకోలేక ఎంతోమంది ఉండిపోతారు కదా. అలాంటి వాళ్ళకి ప్రసాదం తీసుకువెళ్ళి ఇస్తే పుణ్యం కూడానండి. ప్రధానంగా అడుగుతున్న మరో సందేహం, ఈ ఎర్ర అక్షతలు ఏం చేయాలి? అర్ఘ్యం కోసం అని చెప్పి ఎర్ర అక్షతలు కలుపుతాము. నేను చెప్పానండి, మాఘమాసంలో ప్రతి ఆదివారము కూడా స్వామివారికి అర్ఘ్యం సమర్పిస్తే ఇంట్లో అందరికీ సుఖ సంతోషాలు ఉంటాయండి. దానికోసం వీటిని బాక్స్లో భద్రపరుచుకొని ప్రతిసారి కలపకుండా వీటిని ఉపయోగించుకుంటూ ఉండొచ్చు. లేదు అంటారా, ఇంట్లో లక్ష్మీదేవి పూజల్లో కూడా ఈ ఎర్రక్షతల్ని చక్కగా ఉపయోగించుకోవచ్చండి. ఇక ఆ తర్వాత చాలా ప్రధానమైంది, మనం మిద్దె మీద కావచ్చు, లేదా తులసి కోట దగ్గర కావచ్చు, పిడకల మీద పాలు పొంగిస్తాం కాబట్టి ఆ పిడకలు కాలిపోయి బూడిదైపోతాయి. దాన్ని తీసుకువెళ్ళి తొక్కనటువంటి మొక్కల్లో చాలామంది కలుపుతూ ఉంటారు. అది చాలా చాలా మంచి నిర్ణయం. దీన్ని కాస్త నీళ్ళల్లో కలిపితే ఇది మొక్కలకి బెస్ట్ ఫెర్టిలైజర్ అండి. ఆవు పిడకలతో చేసినటువంటి, గేదె పిడకలైతే మాత్రం వెయ్యొద్దండి మొక్కల్లోని. ఆవు పిడకలు మాత్రమే తెచ్చుకొని ఉంటే మాత్రం దీన్ని చక్కగా నీళ్ళల్లో కలిపేసి మొక్కల దగ్గర ఎరువు కింద వేసేయచ్చండి. లేదా ఇత్తడి సామాన్లు క్లీన్ చేసుకోవచ్చు దీంతో. చక్కగా ఇత్తడి సామాన్లు తోముకోవచ్చు. చాలామంది గిన్నెలు కూడా తోముతూ ఉంటారు. బట్ ఇప్పుడు మనం అంతా సోప్స్ కల్చర్ కాబట్టి దాని జోలికైతే పోలేం. కానీ మొక్కలకైతే మాత్రం ఇవి వెయ్యండి. చెట్లకి మొక్కల పొదల్లో నీళ్లలో కలిపేసి కాస్త ఆ నీటిని తీసుకువెళ్ళి వెయ్యండి. చాలా చాలా మంచి బలమైన బలవర్ధకమైనటువంటి ఆహారం అన్నమాట మొక్కలకి. ఇక పైన ఇలా ఎవరైనా సూర్యబింబం అవి ఇలాంటివి తయారు చేసుకుంటే దీన్ని కూడా తొక్కనటువంటి మొక్కల్లో లేదంటే నిర్మాల్యం పారేటువంటి నీటిలో కలిపేయచ్చండి. కలశం పెట్టుకొని ఉంటే కలశం నీరు కూడా అలాగే చేయాలి. ఇక నాలాగా స్వామివారి ప్రతిమ ఉండి ఎవరైనా పెట్టుకొని ఉంటే మాత్రం దీన్ని భద్రపరుచుకొని మళ్ళీ వాడుకోవచ్చు. లేదా ప్రతిరోజు ఇంట్లో మనం పెట్టుకోవచ్చు అండి. నా దగ్గర అయితే సూర్య యంత్రం ఉంటుంది. నేను ఇది అరసవెల్లిలో అభిషేకంకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నటువంటి యంత్రం అనమాట. అక్కడ ఇచ్చినటువంటి యంత్రం ఇది. మనకి పంచాయతన దేవతల్లో ఒకరు కదా సూర్యుడు. మా ఇంట్లో నిత్యం పీఠంలో మా పూజా మందిరంలో ఉంటుందన్నమాట. దీనికి అభిషేకం చేసుకుంటూ ఉంటాం. వెనకాల యంత్రం, ఇక్కడ అరసవెల్లి సూర్యనారాయణమూర్తి వారు ఉంటారు. ఇదండి. ఇంకా రేపు రథసప్తమి రోజు ఎవరికైనా కుదరకపోతే గనక ఈ ఆదివారాల్లో, ఈ మాఘమాసంలో ఏ ఆదివారం రోజైనా స్వామివారికి పాలు పొంగించి నివేదన చేసి స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేసుకోవచ్చు. ఎవరైనా కూడా ఈ పూజను చక్కగా ఆచరించవచ్చు. మీ సందేహాలన్నీ తీరాయనే అనుకుంటున్నానండి. నమస్తే.